సో లాల్ దర్వాజలో మరొక వినాయక మండపం ఇక్కడ కమిటీ బాలగణేశుడు. సో బాలగణేశుడు రూపంలోనే శివుడి యొక్క అవతారం ఉంటారు స్వామి. సో చూస్తున్నట్టయితే షెడ్ మొత్తం స్వామి ఆక్యుపై చేసుకున్నట్టుగా ఉంది. సో కంప్లీట్ అంత పెద్ద వినాయకుడు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు 101 kg కూడా పెట్టడం జరిగింది. ఒకసారి ఇక్కడ మనకు నిర్వాహకులు గత 30 సంవత్సరాల నుంచి నేను నిర్వహిస్తున్నాను. థర్డ్ జనరేషన్ మండపం. నేను మా బాబాయ్ వాళ్ళు, మా ఫాదర్, మా తాతగారు పెట్టేవారు. నేను 38 ఇయర్స్ నుంచి నేను ఈ మండపం నిర్వహిస్తున్నాను. వినాయకుడు 20 ఈ సంవత్సరం వినాయకుడిని ఏరియా ఇంట్లో మనం సడన్గా పూజ చేసుకుంటే మన ఇంటి వరకే ఉంటుంది. మనం ఒక బస్తీని ఏర్పాటు చేసుకొని దాంట్లో పూజ చేస్తున్నాం కాబట్టి బస్తీ మొత్తం ఏరియా మొత్తం బాగుండాలని ఈ వినాయక మండపం నిర్వహించి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా ఇబ్బంది కాకుండా మనం ఇంట్లో పూజ చేసుకుంటే అది మన ఇంటి వరకే పరిమితం అవుతుంది. పూజలు కానీ కైంకర్యం కానీ ఎటువంటి ఇది మనం బస్తీని కేంద్రంగా చేసుకొని పెట్టినామంటే బస్తీ మొత్తం అందరూ సంతోషాలతో వర్దిల్లాలనేసి మనం పూజలు రోజుగానే చేస్తున్నాం. అలాంటప్పుడు మనం గ్రహణం ఉన్నప్పుడు గ్రహణం టైంలో నిమజ్జనం అసలు చేయకూడదు. ఎందుకంటే అంత పెద్ద తిరుపతి దేవస్థానం కూడా 2 రోజులు 7వ తేదీ 8వ తేదీ 2 రోజులు కూడా తిరుపతి దేవస్థానం టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి మనం వినాయకుడిని పితృపక్షం కానీ ఈ గ్రహణం కానీ కాకముందే నిమజ్జనం చేస్తే చాలా బాగుంటుంది. దయచేసి ప్రతి ఒక్క మండపం నిర్వాహకులు ఈ సంవత్సరం చేసి పేరున ప్రతి ఒక్క మండల నిర్వాహకులు చెప్తున్నాము. ఈసారి గ్రహణం ఉంది కాబట్టి 7th and 8th days 2 days కూడా తిరుపతి దేవస్థానం కూడా అంత పెద్ద దేవస్థానం అని భగవంతుని వేడుకుంటున్నాము. అటువంటి దేవస్థానంలో 2 రోజులు బంద్ ఉంటుంది, క్లోజ్ చేసి పెట్టుకున్నాం. గ్రహణం టైంలో ఎటువంటి దేవుళ్ళకు పూజలు అవన్నీ ఏమి నిర్వహించదు. గ్రహణం టైంలో రాక్షసులు తిరిగే టైం, వాళ్ళకు ఉండే టైం. కాబట్టి వినాయకుడిని మనం మంచి 11 రోజులు పూజ చేస్తున్నాం కాబట్టి గ్రహణం కన్నా ముందే ప్రతి ఒక్క మండప నిర్వాహకులు గ్రహణం లోపలనే నిమజ్జనం చేసుకుంటే బాగుంటుంది. ఉదయాన్నే ప్రతి మండపము ఉదయాన్నే తొందరగా బయలుదేరి అందరూ సుఖ సంతోషాలతో మంచిగా భజన చేసుకుంటూ వాయిద్యాలతో ఈరోజు ఉదయం స్టార్ట్ చేస్తేనే రేపు మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ వినాయకుడిని నిమజ్జనం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి విగ్రహాలు భారీ ఎత్తున గతంలో పోల్చుకుంటే పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ అటువంటి విగ్రహాన్ని ఆ టైంలో నిమజ్జనం చేయడానికి అంటే భాగ్యంతో ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు బాగుందండి సార్. ఉత్సవ సమితి 46 సంవత్సరాలు అవుతుంది. ఉత్సవ సమితి నిర్వహించి భాగ్యనగర్ దాంతో కావాల్సిన ప్రతి ఒక్క మండపంకి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ మేమై చూసుకుంటామనేసి భాగ్యనగర్ గణిత సమితి చెప్తుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ దయచేసి భాగ్యనగర్ గణిత సంప్రదిస్తే వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా లారీ ట్రాన్స్పోర్టేషన్ పోవడానికి కానీ మధ్యలో ఏదైనా బయట మున్సిపల్ పరంగా కూడా మధ్యలో ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క మండలంలో సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు గట్టు త్రూ ఉత్సవ సమితి భాగ్యనగర్ ఉత్సవ సమితిలోనే ఇది పడతాయి. ఉదయం ప్రతి ఒక్క మండపం 8 గంటలకు కనుక మనం సౌత్ జోన్ గురించి చెప్తున్నాం. సౌత్ జోన్లో ప్రతి మండపం సాయంత్రం రాత్రికి వెళ్ళాము 5 గంటలకు 6 గంటలకు. లాస్ట్ ఇయర్ మాత్రం 12 గంటలకు రాత్రి 2 గంటలకు నిమజ్జనం స్టార్ట్ చేశారు. అట్లా కాకుండా ఉదయం 8 గంటల లోపల అందరూ నిమజ్జనం రెడీ ముందు. గతంలో ప్రతి మండపం కానీ సౌత్ జోన్ మండపం ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యింది. ఈవెన్ బాలాపూర్ కానీ అలియాబాద్ కానీ గౌలీపూర చెందిలాల్పేట ప్లస్ మాది కూడా చాలా పాత మండపం. దయచేసి అందరికి ఒకటే విన్నపము,
గ్రహణం టైం కన్నా ముందు మనం నిమజ్జనం చేసుకుంటే చాలా బాగుంటుంది. పాసిబుల్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే అవుతుంది. ఈసారి పెద్ద సంతోషమైన విషయం ఏంటంటే డీజే ఉండడం వల్ల ప్రతి ఒక్కరు లేట్ చేస్తున్నారు. ఈసారి డీజే ఖచ్చితంగా వద్దు అనేసి సభ్యులు చెప్పింది. మండపాల వాళ్ళు చాలా మంది స్వయంగా ముందరకు వచ్చి డీజే వద్దు, డీజే మన సంస్కారం కాదు అని చెప్పారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు డీజే అవసరం లేదు, హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ చేసి డీజే వద్దు, డీజే లేకుంటేనే మన పండుగ బాగుంటుంది. వినాయకుని మండపం తీసుకొని మనం వెళ్ళేటప్పుడు మేళ తాళాలతో ప్రతి ఒక్కరికి ముందు భజన చేసుకుంటూ వెళ్ళేది మన అందరూ. ఇప్పుడు డీజే సంస్కారం వచ్చిన తర్వాత మొత్తము యూత్ మొత్తము పెడతో పడుతుంది. అది దాన్ని నమ్ముకొని జీవితాలు ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళందరూ రోడ్లకు గడిపెట్టి డీజేలు పండుగలు వస్తున్నాయి కదా, వాళ్ళ సీజన్ మన సంస్కారం హిందూ సంస్కారం కాదు. హిందూ దాంట్లో ఎక్కడ కూడా మీరు వినాయకుడికి కావాల్సింది ఏంటి? భజన ఎంత భజన చేస్తే వినాయకుడు అంత సంతోషపడతాడు. వినాయకుడిని మీరు పూజ చేసేటప్పుడు భజన చేసేటప్పుడు వినాయకుడు మొహాన్ని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో మేము ఇక్కడ అంటే మేము లాస్ట్ ఎవ్రీ ఇయర్ మీరు ఇక్కడ భజన కార్యక్రమాలు మాట్లాడుతున్నాం. సో ఏ రోజు రోజు భజన ఎవ్రీడే ఉంది అంటే మినిమం 1 అవర్ భజన. ఇక్కడ అంటే వేరే అవుటర్స్ వచ్చి అవుటర్స్ మా మెంబర్స్ కూడా దాదాపు 40 మంది మెంబర్స్ ఉన్నారు. ముందు ఈ వినాయక మండపం స్టార్ట్ చేసింది నా జనరేషన్లో, నేను స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురమే ఉండేది. అట్లాంటి నెక్స్ట్ జనరేషన్ యూత్ ఉంది. ఇప్పుడు ప్రతిసారి నేనే ఉంటా అని చేసుకుంటూ పోతే కాదు. మా పెద్దలు నాకు ఏ విధంగా అయితే ఇచ్చారు, నా నెక్స్ట్ జనరేషన్ కూడా నేను అదే ఇచ్చాను. నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూషన్ చేయాలి, వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా అట్లా జనరేషన్ చేంజ్ అవుతూ పోవాలి. వినాయక మండపం మాత్రం తప్పదు. థ్యాంక్ యూ. సో ఇక్కడ భాగ్యనగర్ ఉత్సవ సమితి మెంబర్ కూడా చెప్తున్నారు ఏంటంటే బిఫోర్ అంటే ఉదయం 8 గంటలకు ప్రారంభించే స్వామివారి యొక్క శోభయాత్ర 8 గంటలకు ప్రారంభించి మరుసటి రోజు గ్రహణం ప్రారంభం కాకముందే స్వామివారి యొక్క నిమజ్జనం అన్నట్టు సంపూర్ణంగా జరుగుతుంది. సో దానివల్ల అందరికీ కూడా బాగుండాలని చెప్పేసి వారు కోరడం జరుగుతుంది. భాగ్యనగర్ ఉత్సవ సమితి వారు కోరడం జరుగుతుంది. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్ వీరందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం